నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బాలికల సాధికారిక కోసం ప్రత్యేక శిక్షణ. రామగుండం NTPC CGM సునీల్ కుమార్ వెల్లడి. అంగరంగ వైభవంగా చింతపల్లి శ్రీ సిద్ధి సాయి వార్షికోత్సవం. జూన్ 2 వరకు ఉత్సవాలు. ఫుట్బాల్ ప్లేయర్ దారుణ హత్య. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు. విశాఖ ఇమేజ్ ను దెబ్బతీసే సహించం. ఏపీ మంత్రి అమర్నాథ్ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూసి కాచిగూడ శాస్త్రినగర్ లో 6 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం జలమండలి అవగాహన వారోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మణికొండ పంచవతి కాలనీలో టీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి నూతనంగా నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి అండి. నేను పంచవటి కాలనీ రోడ్ నెంబర్ 21లో ఉంటున్నాను. నేను టీఆర్ఎస్లో కొద్దిగా కార్యకర్తని. మా ఎమ్మెల్యే సాబ్ ఈ రోజునే నేను ఇన్వైట్ చేశాను నా గృహప్రవేశానికి. ఈరోజు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. చాలా థ్యాంక్స్ సార్. విక్రమాన్ని పిలిచినా కానీ సారు చాలా వచ్చి మాకు హెల్ప్ చేస్తుంటారు. చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈసా. నేను టీఆర్ఎస్ కార్యకర్త, రాజేంద్ర నగరు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన మణికొండ మున్సిపాలిటీ పంచవటి కాలనీలో ఇక్కడ ఇంటి గృహప్రవేశానికి మన ఎమ్మెల్యే గారికి ఇన్వైట్ చేసినాము. వచ్చారు మా ఫ్రెండ్ శ్రీధర్ గారు. వాళ్ళ ఇంటి గృహప్రవేశం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే సార్ వచ్చిపోయారు. చాలా థ్యాంక్స్ అండి. ఏదో చిన్న ప్రోగ్రామ్ కూడా ఉంటే మన ఎమ్మెల్యే గారు వస్తారు. రాత్రి 12 గంటలు కూడా ఫోన్ చేస్తే ఫోన్లు చెప్తారు, మాట్లాడతారు, రెస్పాన్స్ అవుతారు. థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి, మీరికి, అందరికీ. ఇక్కడ ఇంటి గృహప్రవేశానికి వచ్చారు మరి ఎమ్మెల్యే గారు. అందరికీ థ్యాంక్స్. బాగా ఫంక్షన్ మంచిగా జరగండి. మీరు కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫుల్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ థ్యాంక్స్. స్పెషల్ మా ఎమ్మెల్యే గారు వచ్చారు. వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అన్ని ప్రోగ్రామ్ పెట్టుకుని కూడా బిజీ షెడ్యూల్లో కూడా వచ్చారు. వాళ్ళకి వారా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికల సాధికారిక కోసం రామగుండం NTPC ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని సంస్థ CGM సునీల్ కుమార్ తెలిపారు. NTPC సెయింట్ పాల్ స్కూల్లో ఏర్పాటు చేసిన బాలికల సాధికార కమిషన్ను ఆయన సందర్శించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభావిత గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల నుండి 5వ తరగతి పూర్తి చేసిన 120 మంది విద్యార్థులను ఎంపిక చేసి రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ పి ధనశ్రీ. జెమ్ ప్రోగ్రామ్కి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. వర్లీ పెయింటింగ్, ఇంకా పెయింటింగ్ వేయడం, బ్యూటిఫుల్ బ్యాగ్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, చాలా నేర్చుకున్నాను. నేను ఇక్కడికి వచ్చాక వేస్ట్ శారీస్లోని ఎలా మ్యాచ్ చేయడము మా మేడం చెప్పింది. ఇంకా చాలా నేర్చుకున్నాను. కరాటే, యోగా, ఇంగ్లీష్, కంప్యూటర్, లైఫ్ స్కిల్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సెల్ఫ్ డిఫెన్స్ చాలా నేర్చుకున్నాను. ఇక్కడ చాలా బాగుంది. మేడమ్స్, వార్డెన్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. చాలా బాగుంటున్నారు. థ్యాంక్ యూ. ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ తేజస్వి. నాకు ఇక్కడికి వచ్చిన వల్ల జెమ్ ప్రోగ్రామ్ వల్ల డ్రాయింగ్స్, పెయింటింగ్స్, ఫ్రెండ్షిప్ డ్యాన్స్ అన్నీ నేర్చుకున్నాను. ఎన్విరాన్మెంట్ స్టడీ, ఇంగ్లీష్, కంప్యూటర్, మ్యాథ్స్, ఫ్రెండ్షిప్ డ్యాన్స్, ఉలెన్ థ్రెడ్ తోటి నేర్చుకున్నాను.
తెలంగాణ షిరిడిగా కీర్తించబడుతున్న నల్గొండ జిల్లా చింతపల్లి శ్రీ సిద్ధి సాయి మందిరంలో 15వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 2వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయినాథుని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ మంచికంటి ధనుంజయ్ తెలిపారు. परिवार देवता प्रतिष्ठा परिवार देवता प्रीत्यर्थम मानसा देवी आवाहनार्थम सर्वकार्येषु ओम ఇక్కడ చూడండి నారాయణ ప్రకృత్యై నమః ఓమాయ నమః అనంతాయ నమః శిరాయ నమః శ్వేతద్వీపాయ నమః సాయి బంధువులకు నమస్సుమాంజలు. చింతపల్లి సాయి సన్నిధి 15వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా గత 4 రోజుల నుంచి ఈరోజు 4వ రోజు. ఒక్కొక్క రోజు ఒక రకమైన పూజలు సాయి సన్నిధిలో సకల దేవతల పూజలు నిర్వహించుకుంటున్నాడు. ఈ 15 సంవత్సరాల్లో చింతపల్లి సాయి సన్నిధి ఎంతోమంది లక్షల మందిని ఆశీర్వదిస్తూ సాయినాథుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. రేపు ముఖ్యంగా అంటే ప్రతిష్ఠ జరిగిన జ్యేష్ఠ బహుళ తదియ రోజు రేపు ఉదయం 10:30కు పూర్ణాహుతి, 11 గంటలకు ఇక్కడ స్థాపించిన కలశాలతో బాబాగారికి అభిషేకం, తర్వాత 1000 కలశాలతో వచ్చిన భక్తులతో ప్రతి ఒక్కరికి కూడా బాబాకు అభిషేకం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం లాగానే లోక కళ్యాణార్థం మానసాదేవి కళ్యాణం, జగత్కారు మానసాదేవి కళ్యాణం అంటే ఈ ప్రపంచం ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఇక్కడ శ్రీధర్ స్వామీజీ ఆధ్వర్యంలో గత 5 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఐటీ హబ్గా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ఇమేజ్ను దెబ్బతీసి సహించేది లేదని ఏపీ మంత్రి అమర్నాథ్ హెచ్చరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 3 ప్రధాన అంశాల మీద ఫోకస్ చేశామని అన్నారు. హెల్త్కు సంబంధించిన సదస్సులో ప్రపంచ స్థాయి వ్యక్తులతో పాటు సీఎం జగన్ గ్లోబల్ లీడర్గా పాల్గొన్నారని చెప్పారు. జరిగినట్టుగా మీరు అందరూ కూడా చూశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి మన అవకాశాలని, మన రాష్ట్రానికి ఉన్నటువంటి సహజంగా వచ్చినటువంటి మన రాష్ట్ర అవకాశాలని, దేశంలోనే 2వ అతిపెద్ద కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రంగా, పోర్ట్ ఆధారిత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రంగా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నేడు 26 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గడిచినటువంటి కాలంలో 10 జిల్లాలు 13 జిల్లాలుగా ఉన్నప్పుడు 10 జిల్లాలకి సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి తరుణంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి అవకాశాలన్నింటినీ కూడా ప్రపంచ స్థాయి వేదికల మీద ఫోకస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వెళ్ళినటువంటి సందర్భాలు. ఆ 5 రోజుల పాటు జరిగినటువంటి సదస్సులో 5 రోజుల పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెవిలియన్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం, ప్రపంచ స్థాయి నుంచి వచ్చినటువంటి అనేక మంది ప్రతినిధులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో కూడా అత్యద్భుతంగా మనం ప్రదర్శించినటువంటి మన అవకాశాలన్నింటినీ కూడా అంచనాలు వేసుకోవడానికి,
అవకాశాలు వెతుక్కోవడానికి, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అవకాశాలు మనం రాష్ట్రం నుంచి అందించేటువంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోవడానికి వందలాది మంది వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రిజిస్టర్స్ అన్ని కూడా మెయింటైన్ చేశాం. దాంతోపాటు బైలాటరల్స్ దాదాపు 50 మంది ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ కంపెనీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో, మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రతినిధులు, అలాగే బయట ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఐటీకి అవకాశం ఉన్నటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఒక యూనికార్న్ హబ్గా మనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నూతనంగా ఆవిర్భవించినటువంటి యూనికార్న్స్తోని ఈజ్ మై ట్రిప్ అనేటువంటిది, ఓయో రూమ్స్ సంబంధించినటువంటి వారు, అలాగే నూతనంగా వస్తున్నటువంటి స్టార్టప్ కంపెనీస్ సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు, వారందరితో కూడా ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారితో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. విశాఖపట్నాన్ని ఒక యూనికార్న్ హబ్గా తయారు చేయాలనేటువంటి ఒక విజన్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఉందో. బెజవాడ నగరం గురునానక్ కాలనీలో యువకుడి హత్య జరిగింది. ఆకాష్ అనే ఫుట్బాల్ ప్లేయర్ను దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. నిందితులు గుణదల గంగిరెద్దుల దెబ్బకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పటమట పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో భర్త తన భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన బుధవారం వేకువజామున శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఎచ్చెర్ల మండలం పూడివలసలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగరత్నం ఫరీద్పేటలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య రాత్రి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాట పెరిగి కోపం తెచ్చుకున్న భర్త భార్యను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం పోలీసుల ముందు నిందితుడు లొంగిపోయాడు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చలో అమలాపురంకు కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రామవరపాడు రింగ్ రోడ్డులో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ ఇతర నాయకులు నివాళులు అర్పించారు. తర్వాత అమలాపురం బయలుదేరిన కాంగ్రెస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
बाबासाहेब अंबेडकर जोहर डॉक्टर बाबासाहेब अंबेडकर जोहर बाबू जगज्जीवन राम जोहर बाबू जगज्जीवन राम ఖండించండి అక్రమ అరెస్టులను బండి గడ్డం బట్టి ఏం చేసినట్టు అమలాపురం పాదయాత్ర చేయాలా మేము ఎవరయ్యా బ్రదర్ ఏళ్ళ పోయడం ఏమండి మనుషులే కదా మీరు ఆ విధంగా వస్తారు మరి అరెస్టులు చాలా మంది వస్తారు ఆ విధంగా వస్తారా కొనసాగించాలి డౌన్ 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 బయటికి డౌన్ డౌన్ ఈ ప్రభుత్వం సత్యాన్ని దాచిపెట్టాలనుకుంటా ఉంది. అంబేద్కర్ పేరుని పెట్టాల్సిందే. ప్రభుత్వం తక్షణం కూర్చోవాలి. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మమ్మల్ని తక్షణం విడుదల చేయాలి. అమలాపురం దగ్గర తీసుకెళ్ళాలి. అమలాపురానికి ఖచ్చితంగా పోతాం. ఈ ప్రయత్నాలు లోపల ఇది అన్యాయం విషయం. అఖిలపక్షం మొత్తం పోయే కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం అంటే దేశానికి అవమానం. కాంగ్రెస్ పార్టీ చూస్తూ రికార్డు. అమలాపురానికి పోతాం. ఈ రోజు కాకుంటే రేపు అమలాపురానికి వెళ్ళి తీరుతాం. ఆఖరికి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఫలంతో ఈ దుర్మార్గమైన ఫలం ఎంతో కాలం ఉండదు ఎవరికైనా సరే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఉంది జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగించాలి. కోనసీమ అంబేద్కర్ పేరును ఎస్ఐపై లాయర్ దాడి చేశారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ప్రియురాలను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రియుడు మోసం చేశాడు. దీంతో ఆ యువతికి న్యాయం చేసే ఆలోచనలో ఉన్న ఎస్ఐ మోహన్ రావుపై ప్రియుడితో వచ్చిన లాయర్ పస్తుల సింహాచలం దాడికి దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదానికి జరగడంతో ఎస్ఐపై లాయర్ చేయి చేసుకున్నాడు. కాగా ఎస్ఐపై దాడికి పాల్పడిన న్యాయవాదిని వెంటనే శిక్షించాలని యువతి తరపు బంధువులు ధర్నా చేపట్టారు. మాకు ఉదయం ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి 376 ఒక అతను నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు ఫ్రీక్వెంట్గా ఏం జరిగిందంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతమంది పెద్దలతో సమక్షంలో ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి ఈ ఊర్లో ఒక అతను ఈ ఊర్లో ఉంటుంది అమ్మాయి. అయితే ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి వస్తే అప్పుడు పెద్దలందరూ వచ్చి మీ త్వరలో ఇతను ఎవరైతే దీంట్లో ముద్దాయి అయిన లొకేషన్ ఉన్నాడో అతను పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెద్దలపై కాగితం రాసుకుని తీసుకెళ్ళడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ అమ్మాయి 2 months పైన అయిపోయింది. అయినా కానీ అతను పెళ్లి చేసుకోవట్లేదని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొణితివాడ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో లొకేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 100 కాల్ చేసింది ఆవిడ రాత్రి. దాని మీద సబ్సిక్వెంట్గా అక్కడ ఉన్న వీరాశ్రం పోలీసు వారు ఏం చేశారంటే మా పెనుగొండలో గతంలో జరిగిందని చెప్పి ఆ అమ్మాయిని ఇక్కడ పంపించడం జరిగింది. దాని మీద మా ఎస్ఐ గారు వాళ్ళ పేరెంట్స్ని అలాగే ఎవరైతే అప్పుడు పెద్ద మనుషులుగా ఉండి సంతకం పెట్టి పెళ్లి చేస్తానని చెప్పి తీసుకెళ్లారో వాళ్ళని పిలవడం జరిగింది. ఆ పిలిచే క్రమంలో ఎవరైతే తల్లిదండ్రులు ప్లస్ అమ్మాయి తండ్రి వచ్చాడు. అమ్మాయి తల్లి వచ్చింది. అబ్బాయి తల్లిను వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు. తర్వాత ఎక్కడికి వెళ్ళడమ్మా మీ అమ్మాయి అంటే మా అబ్బాయి బయట ఉన్నాడు సార్, తీసుకొస్తాను, ఫోన్ చేస్తాను, వస్తాను అని చెప్పారు. ఆ వచ్చే క్రమంలో అతను ఏం చేశాడంటే ఒక లాయర్ని వాళ్ళ అసిస్టెంట్ని ఇద్దరిని కూడా తీసుకుని రావడం జరిగింది. అప్పుడు రాగానే మా ఎస్ఐ గారు బయట ఉండి బయట నుంచి ఉండగా ఎవరమ్మా అంటే నేను పలానా లొకేషన్ సార్ నేను ఇలా వచ్చానని చెప్పి అంటే సరే మరి ఏంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అతను అడగడం జరిగింది.
ఆయన ఏమన్నాడంటే నేను పెళ్లి చేసుకోను సార్ అని చెప్పేటప్పటికి సర్లే నువ్వు లోపల కూర్చో అయితే ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసామని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఇంతలో అక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి ఎవరైతే లాయర్ అసిస్టెంట్ ప్లస్ లాయర్ గారు ఇద్దరు కూడా మా వాడిని ఎట్లా తీసుకెళ్తాం, మేము తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పి ఎస్ఐ గారిని అడ్డగించి ఎస్ఐ గారి కాలర్ పట్టుకుని కిందకి లాగడం జరిగింది. సబ్సిక్వెంట్గా జరిగిన దాంట్లో ఈ విషయం ఆ పక్కనే ఉన్నటువంటి ఎవరైతే బయట కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళందరూ చూసి అదేంటి ఎస్ఐ గారిని ఇలా కాలు పట్టుకుని లాగుతారేంటి అని చెప్పి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇమీడియట్లీగా అందరు చుట్టుపక్కల అందరూ చెప్పడంతో అందరూ కలిసి ఒకసారి ఇక్కడ రావడం జరిగింది. దానితో సర్మంగా ఈ లోపల బార్ అసోసియేషన్ అందరూ కూడా తెలిసి వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. విషయం తెలుసుకుని వాళ్ళు కూడా మా లాయర్ చేసింది తప్పని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఎంతలోకి తర్వాత అందరికీ వచ్చిన తర్వాత అందరికీ ఇట్లా లాయర్ గారి మీద ప్లస్ ఈ అమ్మాయి మోసం చేసినందుకు కేసు రిజిస్టర్ చేసిన సంగతి తెలుసుకుని అందరూ కూడా శాంతించి వెళ్ళిపోవడం జరిగింది. అమ్మాయి ఇచ్చినటువంటి సెక్షన్ ప్రకారం 376 clause 2 ప్రకారం 420 IPC కింద కేసు తేవడం జరిగింది. అలాగే ఎవరైతే ఎస్ఐ మీద దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద 350, 332, 353, 323 రెడ్ విత్ 506 IPC రెడ్ విత్ 34. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఖాయమని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేశారన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. జిల్లా కేంద్రం కోసం జరిగిన ఉద్యమంలో తనపై A1గా కేసు నమోదు చేయడం, 41 నోటీస్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటీవల తన గన్మెన్లను తొలగించడంపై ఆయన నో కామెంట్స్ అన్నారు. కనుక నేను 100% 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా నరసాపురం శాసనసభ్యుడిగా పోటీ చేస్తాను. జనరల్గా ఈ విషయాన్ని అప్పుడు నేను ఇవాళ నా పార్టీ అధిష్టానాన్ని కూడా చెప్పాను. నేను వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా నేను పబ్లిక్లోనే ఉంటాను, నేను లైఫ్ టైం పబ్లిక్లో ఉంటాను. రియల్గా నేనేమి వేరే పదవులు నామినేటెడ్ పదవులు నాకు పెద్ద ఇదే కాదు, ఇంట్రెస్ట్ కూడా కాదు. నాకు డైరెక్ట్ ఎలక్షనే ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా, అందుకే ఒకసారి లోక్సభకు ఛాలెంజ్కి వెళ్ళాలి, ఎవరు లేరంటే వెళ్ళాము, నెగ్గాం. తర్వాత మళ్ళీ వచ్చాం, మళ్ళీ హైయెస్ట్ మెజారిటీతో నెగ్గాం అసెంబ్లీకి. కనుక ఎందుకంటే ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు జనాలకి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు చేయింది లాస్ట్ టైం ఒకసారి పోటీ చేయకుండా వేరే సపోర్ట్ చేశాను కదా. ఈసారి కూడా సుబ్బారెడ్డి గారు ఎవరికైనా సపోర్ట్ చేస్తారేమో, లేకపోతే ఎవరికైనా చేస్తారేమో, లేకపోతే నిలబడే వాళ్ళు కూడా ఈయనోసారి ఎక్కువ చేద్దాం మనకు చేస్తాడేమో అన్న ఈ క్లారిటీ, అంటే ప్రజల్లో క్లారిటీ రావాలి. ఎవరు లీడర్స్ సెక్రటరీ క్యాడర్లో లీడర్స్లో క్లారిటీ రావాలి. అదేవిధంగా నా అనుకున్న వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా క్లారిటీ ఉండాలి. దాని గురించి నేను ప్రత్యేకంగా ఈరోజు చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో నిలబడతాను, ఎట్టి పరిస్థితుల్లో నెగ్గుతాను. పార్టీ పరంగానే పోటీ చేస్తాం. 99.99% పార్టీ పరంగానే పోటీ చేస్తాం. అది నెవర్ పర్సనల్గా నేను ఎప్పుడు పోను. పర్సనల్గా నువ్వు నా లైఫ్ ఇంత 42 years ఎంతకాలం అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి, 43 years. నేను ఎప్పుడు కూడా సెల్ఫ్ లేదు, ఎప్పుడు కూడా నా దాని గురించి ఫైట్ చేయను, సమాజం గురించి ఫైట్ చేస్తాను. మొన్న కూడా చూడు, నువ్వు అన్నట్టు గ్యాప్ పెట్టారు, అది పెట్టారు అన్నావు, అలాగే మామూలుగా ఉన్నాను. బట్ ఇష్యూ వచ్చింది ఏది? నిరుద్యోగ యువతకు వృత్తి విద్యలలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం శ్రీ సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ కృష్ణకుమార్ తెలిపారు. బుధవారం వేద పఠనం, భజన, జ్యోతి ప్రచల్వనతో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు యాదగిరిరావు, ఎస్టీపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దత్తప్రసాద్, రాష్ట్ర మెడికల్ ఇన్ఛార్జ్ భాస్కర్ రావు, సంపత్ కుమార్ హాజరయ్యారు. సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు యాదగిరిరావు, దత్తప్రసాద్, అధ్యాపకులు నరసింహనాయుడు కోర్సుకు సంబంధించిన వివరాలు తెలిపారు. పిల్లలను ఉద్దేశించి క్రమశిక్షణ మందిరంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా స్టేట్ లెవెల్లో చేసినటువంటి చాలా చోట్ల ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానిలో యువతకి నిరుద్యోగ యువత అంటున్నాం కదా, ఆ నిరుద్యోగం ఎందుకు ఉంది అనే దానికి ఇది ఒక సొల్యూషన్గా తీసుకుని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఏం చెప్తున్నారు? స్కిల్ అంటే రకరకాల స్కిల్స్ ఉంటాయి. ఈరోజు ఇక్కడ ఈ సమితిలో ఇవాళ ఇక్కడ మనం స్టార్ట్ చేసే ఈ ప్రోగ్రాము ఎలాంటి స్కిల్ అంటే ఫర్ ఎవర్ లైఫ్ టైం మీకు ఉపయోగపడేటటువంటి ఒక స్కిల్. ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ అక్కడ రాస్తున్నాయి కదా,
మోటార్ వైండింగ్ కానీ, పంప్ సెట్లు విలేజ్లో ఎంతోమంది మేము చూసాము, ప్రాక్టికల్గా వెళ్ళి చెక్ చేసాం. వీళ్ళందరూ విలేజ్లో చాలా మంది తిరుగుతుంటారు. చూస్తే ఒక పంప్ సెట్ రిపేర్ అయితే పంటకి కరెక్ట్ సరైన సమయంలో వాటర్ కనుక వెళ్ళకపోతే 2-3 రోజులు వెయిట్ చేస్తే పంట అంతా ఏమవుతుంది మీకు తెలుసు. అందరూ విలేజ్ నుంచి కూడా ఉన్నారు కదా. అక్కడ ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్గా వెళ్ళి రెక్టిఫై చేసేటటువంటి ఒక స్కిల్ పంప్ సెట్ రిపేర్ అనేది, అలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ చేయడం జరుగుతుంది. చాలా సెలెక్ట్ చేసి 2 డిఫరెంట్ టాపిక్స్ని కలిపి స్పెషల్గా తయారు చేశారు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్. మామూలుగా హౌస్ వైరింగే చేస్తాం. హౌస్ వైరింగ్ అంటే మీకు తెలుసు కదండి, పిల్లలు హౌస్ వైరింగ్ వరకు చేస్తారు. తర్వాత మోటార్ వైండింగ్ వచ్చారు. మోటార్ వైండింగ్తో ఆగకుండా పంప్ సెట్ రిపేర్, ఇది డ్యూయల్ స్కిల్ అని చెప్పి మనకి నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ కుమార్ గారు క్లియర్గా చెప్పమని చెప్పారు. ఎందుకంటే 2 స్కిల్స్ దీనిలో ఒకేసారి డ్యూయల్ సర్టిఫికేషన్ అనే మాట ఒకటి. తర్వాత మీరందరూ కూడా చాలా ప్రేమగా ఎంతో అనుభవంగా వచ్చి నేర్పిస్తున్నటువంటి ఆ గురువు గారిని వారు చెప్పే ప్రతి మాట తూచా తప్పకుండా మీరు పాటించాలి. ఇది కాలేజీ స్కూల్ అనుకోకండి, అంతకంటే ఎక్కువ ఇది కదా. ఎంతో ప్రేమతో మీకు సబ్జెక్ట్ వారు నేర్పిస్తారు. మీరు 100 సార్లు 100 సార్లు అడగండి, నేర్పిస్తారు కదా. మనందరి కోసం ఆయన 45 రోజులు 50 రోజులు, మీరు 45 రోజులు అంటున్నారు, మధ్యలో ఆదివారం అవన్నీ కలిపితే ఒక 50-60 రోజులు వస్తాయి ఆల్మోస్ట్. అన్ని రోజులు వారు ఫ్యామిలీ అంతా వదిలేసి ఉంటారు మన కోసం, అవునా కదండి. ఎలా ఉంటారా, అలా ఉండాలంటే కదండి. కాబట్టి ఎంతో ప్రేమ లేకపోతే అది సాధ్యం కాదు కదా. మీరందరూ కూడా అదే రెసిప్రొకేట్గా అంత ప్రేమతో మీరు వచ్చి ప్రతిదీ నేర్చుకుని, ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ మీరు అర్థం చేసుకుని, మీ అంతటా మీరు మీ చేతితో స్క్రూ డ్రైవర్ కటింగ్ పేరు విత్ ఆల్ ద టూల్స్ వర్క్ చేసేటటువంటి ఆ స్థాయికి మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలికల సాధికారిక కోసం ప్రత్యేక శిక్షణ, రామగుండం ఎన్టీపీసీ సీఎం సునీల్ కుమార్ వెల్లడి. అంగరంగ వైభవంగా చింతపల్లి శ్రీ సిద్ధి సాయి వార్షికోత్సవం, జూన్ 2 వరకు ఉత్సవాలు. ఫుట్బాల్ ప్లేయర్ దారుణ హత్య, నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు. విశాఖ ఇమేజ్ ను దెబ్బతీసే సహించం, ఏపీ మంత్రి అమర్నాథ్ హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.